ఒక బిజినెస్ గ్రో అవ్వాలి అంటే అది ఖచ్చితంగా బిజినెస్ ఓనర్ చేతిలోనే ఉంటుంది. అది డిజిటల్ మార్కెటర్ చేతిలో అయితే ఉండదు. ఎందుకు అంటే డిజిటల్ మార్కెటర్‌ని మనము హైర్ చేసేటప్పుడు మనం అతనికి ఇచ్చే ప్యాకేజ్‌ని బట్టి క్వాలిటీ స్కిల్ అనేది మనకు వస్తుందా లేదా అనేది ఉంటుంది. ఐ యామ్ డిజిటల్ బీవీఆర్. ఇన్ దిస్ సెషన్ వి విల్ లెర్న్ అబౌట్ ది హౌ కెన్ వి గ్రో డిజిటల్లీ యాస్ ఎ బిజినెస్ ఓనర్. జనరల్‌గా బిజినెస్ ఓనర్స్ చేసే మిస్టేక్ ఏందంటే ఎనీ బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తారు. ఇట్ మైట్ బి 30,000 ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి అయినా కావచ్చు. లేదంటే మినిమమ్ 5,000 ఇన్వెస్ట్‌మెంట్ అయినా కావచ్చు. మోర్ ఎవర్ 50 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ అయినా కావచ్చు. వెన్ కమింగ్ టు ది హైరింగ్ సెషన్, సో డిజిటల్ మార్కెటర్స్ ని హైర్ చేసేటప్పుడు దే విల్ స్టార్ట్ ఫ్రమ్ ది నేను మీకు 8,000 నుంచి రిక్రూట్ చేసుకుంటాను, 15,000 నుంచి రిక్రూట్ చేసుకుంటాను. ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ వాట్ ఈస్ అవర్ బడ్జెట్ ఫర్ ద డిజిటల్ మార్కెటింగ్, బట్ ద థింగ్ ఈస్ ఏ క్వాలిటీ స్కిల్ పర్సన్ ని మనము హైరింగ్ చేసుకుంటున్నాము అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సంహౌ ఒకవేళ మనము డిజిటల్ మార్కెటర్స్ కి 15,000 రూపీస్ కి హైర్ చేసుకున్నా గానీ క్వాలిటీ స్కిల్ పర్సన్ రాకపోవచ్చు. అలాగే 30,000 రూపీస్ పే చేసినా గానీ క్వాలిటీ డిజిటల్ మార్కెటర్ ని మనం హైర్ చేసుకోలేకపోవచ్చు. బట్ యాజ్ ఏ బిజినెస్ ఓనర్ గా మన బిజినెస్ కి రిక్వైర్మెంట్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్ ఈస్ ఏ వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇట్ హ్యాస్ మెనీ మాడ్యూల్స్. మన బిజినెస్ అనేది ఆన్లైన్ సేల్స్ కి సంబంధించింది అయితే ఒకవేళ మనం హైర్ చేసుకున్న డిజిటల్ మార్కెటర్ తను ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటర్ అంటే తనకి ఆన్లైన్ కావచ్చు, ఈ కామర్స్ కి సంబంధించిన సేల్స్ కావచ్చు, అలాగే ఆన్లైన్ ప్రెజెంటేషన్స్ తెలియకుండా అతను సోషల్ మీడియంస్ ని ఆప్టిమైజ్ చేయడంలోను అలాగే కాంటెంట్ క్రియేట్ చేయడంలో ఎక్స్పర్టీ అనుకుందాము, అంటే బెస్ట్ నాలెడ్జ్ ఉంది అనుకున్నాము. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటర్స్ కి ఈ కామర్స్ బిజినెస్ కి సంబంధించిన మాడ్యూల్ అనేది కంప్లీట్ గా న్యూ గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇతను మన బిజినెస్ ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళడానికి ఇట్ టేక్స్ అట్లీస్ట్ మినిమం 30 to 60 days. ఈ లోపు మనం ఏమనుకుంటాము, నేను ఒక డిజిటల్ మార్కెటర్స్ ని హైర్ చేసుకున్నాను, నా బిజినెస్ కి ఇతను పర్ఫెక్ట్ అనుకున్నాను, కానీ 30 days నుంచి నాకు రిజల్ట్ రాలేదు అనేసి అనుకుంటాము. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండర్స్టాండింగ్. మనం ఎలాంటి స్కిల్ ఉన్న డిజిటల్ మార్కెటర్స్ ని మనం హైర్ చేసుకుంటున్నాము అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ బిజినెస్ ఓనర్ అయినా కానీ వాళ్ళ బిజినెస్ కి తగ్గ రిక్వైర్మెంట్ ఉన్న స్కిల్డ్ డిజిటల్ మార్కెటర్స్ ని హైర్ చేసుకుంటేనే ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేది తెచ్చుకోగలుగుతాము. ద సెకండ్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటర్ ని హైర్ చేసుకున్న వెంటనే మన బిజినెస్ గ్రో అవుతుంది అనుకునేది దట్ ఈస్ అ మిత్. ఓకే, డిజిటల్ మార్కెటర్స్ ని మనం హైర్ చేసుకున్నా గానీ చాలా మంది బిజినెస్ కి సంబంధించిన గ్రో అనేది స్టేబుల్ గా ఉంటుంది, ఆర్ ఎల్స్ విజిబిలిటీ లో కూడా కాదు. ద రీజన్ ఏంటంటే డిజిటల్ మార్కెటర్ చేసే పని ఏంటి, మన సోషల్ మీడియంస్ ని మార్కెట్ వరకు తీసుకొని వెళ్ళటము. ఈ మార్కెట్ వరకు తీసుకొని వెళ్ళటానికి అంటే ఆన్లైన్ విజిబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న మీడియంస్ ఏంటి. యాజ్ ఏ బిజినెస్ ఓనర్ గా నాకు డిజిటల్ మార్కెటింగ్ మీద ప్రాపర్ నాలెడ్జ్ కనుక లేకపోతే డిజిటల్ మార్కెటర్స్ ని మనం హైర్ చేసుకున్నా గానీ ఆ డిజిటల్ మార్కెట్ చేసే యాక్టివిటీ ఏంటి, మన కంపెనీ పేరు మీద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఇవన్నీ లింక్స్ అనేది క్రియేట్ చేస్తారు, ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తారు. ఇవి క్రియేట్ చేసినంత మాత్రాన మనము బిజినెస్ లో ఆప్టిమైజ్ అవుతున్నట్టు కాదు. అంటే యూజర్ సెర్చ్ క్వైరీస్ కి, కస్టమర్స్ కి మనము విజిబిలిటీలోకి వచ్చినట్టు కాదు. మనము రెగ్యులర్ గా ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నాము దీన్ని మనము స్ట్రాటజీ అని చెప్తాము. ఓకే, ఎలాంటి స్ట్రాటజీతో మనము కస్టమర్స్ దగ్గరికి వెళ్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్స్ కి ఒక బిజినెస్ ఓనర్ గా డిజిటల్ మార్కెటర్స్ కి ఇన్పుట్ ఇచ్చే నాలెడ్జ్ నాకు లేకపోతే మన బిజినెస్ ని మనం డైవ్ చేయలేము. ఒక బిజినెస్ ఓనర్ గా నేను కస్టమర్స్ కి ఎలా విజిబుల్ అవ్వాలి అనేది డిజిటల్ మార్కెటర్ కి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ బిజినెస్ ఓనరే ఇవ్వాలి. బిజినెస్ ఓనర్ ఇవ్వలేకపోతే ఆ నాలెడ్జ్ ఉన్న డిజిటల్ మార్కెటర్స్ ని మనం హైర్ చేసుకోవాలి. ఒక ఫ్రెషర్ ని మనం హైర్ చేసుకున్నప్పుడు ఫ్రెషర్ కి ఎంత వరకు నాలెడ్జ్ ఉంటుంది, లెట్స్ ఎగ్జాంపుల్ 30 lakhs బట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేసాము, 15,000 రూపీస్ బట్టి ఓకే లో ప్రైస్ మీద వస్తుంది, 8,000 కి రీసోర్సెస్ వస్తున్నారు అనేసి 8,000 కి హైర్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ రీసోర్సెస్ కి మనం ఏం చెప్తాము, నా బిజినెస్ మొత్తం మీరే డైవ్ చేయాలి, లీడ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఒక ఫ్రెషర్ కి ఎంత వరకు నాలెడ్జ్ ఉంటుంది, మన బిజినెస్ ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారా? ఒక డిజిటల్ మార్కెటింగ్ అండర్స్టాండ్ చేసుకోవడానికే ఒక ఫ్రెషర్ కి 1 year టైం పడుతుంది. అలాంటిది మన బిజినెస్ ని అండర్స్టాండ్ చేసుకొని తను మనకు ఒక గైడెన్స్ ఇచ్చారు. ఓకే, ఎవ్రీ మంత్ ఒక 30,000 రూపీస్ అనేది అడ్వర్టైజ్మెంట్స్ కి పే చేయాలి అనేది. అప్పుడు ఒక ఫ్రెషర్ ఇచ్చిన ఆ గైడెన్స్ కి మనం ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాము, ఎంతవరకు మనము కమ్యూనికేట్ చేయగలుగుతాము, రైట్ ఆర్ రాంగ్ అనేది. లేదు మిమ్మల్ని హైర్ చేసుకున్నాము కంపల్సరీగా మీరే సేల్స్ చేయాలి అని మనం చెప్పాము అంటే తనకున్న కేపబిలిటీ ఏంటి, తనకున్న స్కిల్స్ ఏంటి, అంతవరకు మాత్రమే మనకు వర్క్ చేయగలుగుతారు. సో బిజినెస్ ఓనర్ గా మనము ప్రాపర్ నాలెడ్జ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ మీద తెలుసుకోవాలి. ఒకవేళ లేకపోయినా కానీ మన బిజినెస్ కి రిక్వైర్మెంట్ ఉన్న స్కిల్డ్ డిజిటల్ మార్కెటర్స్ ని ఒకవేళ హై పేయింగ్ అయినా కానీ మనము హైర్ చేసుకొని ప్రాపర్ చెక్ లిస్ట్ తో అతను పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారా లేదా అనేది మనం చూడాలి.
చేసుకోవాలి. దిస్ ఇస్ ద అనదర్ సినారియో. అండ్ వన్ మోర్ సినారియో, డిజిటల్ మార్కెటింగ్ అంటే కేవలం అది ఆర్గానిక్ మెథడే కాదు. ఆర్గానిక్ మెథడ్ అంటే నేను 1 రూపీ పే చేయను, డిజిటల్ మార్కెటర్ నా బిజినెస్ ని గ్రో చేయాలి అనేది కాదు. ఏ బిజినెస్ అయినా కానీ పెయిడ్ మార్కెటింగ్ అనేది నవేడేస్ మ్యాండేట్. పెయిడ్ అనేది 100% చేయాలి. బట్ ఇది ఏ సినారియోలో చేయాలి? మన బిజినెస్ అనేది మన రెగ్యులర్ యాక్టివిటీ ద్వారా ఒక గ్రో అనేది కనిపిస్తున్నప్పుడు పెయిడ్ మార్కెటింగ్ నాట్ రిక్వైర్డ్. మనం ఎంత యాక్టివిటీ చేసినా గానీ గ్రోత్ అనేది, మన బిజినెస్ కి కావాల్సిన గ్రోత్ అనేది ఆన్లైన్ మీడియంస్ లో కనపడకపోతే పెయిడ్ మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. వాట్ ఈస్ ద పెయిడ్ మార్కెటింగ్? గూగుల్ కి కావచ్చు, అంటే సెర్చ్ ఇంజిన్స్ కావచ్చు, సోషల్ మీడియంస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ థ్రెడ్స్ అంటే ఎక్స్, ఫార్మాలిటీస్ ట్విట్టర్, ఇలాంటి సోషల్ మీడియంస్ కి మనీ అనేది పే చేసి, అంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ టూల్ కి మనం మనీ పే చేసి ఎవ్రీ డే ఒక 200 రూపీసా, 500 రూపీసా, 300 రూపీసా, 3000 రూపీస్ అనేది మన బిజినెస్ రిక్వైర్మెంట్, మన ఫండ్ అవైలబిలిటీని బట్టి మనము అడ్వర్టైజ్మెంట్స్ ని ప్రమోట్ చేసుకోగలిగితే రైట్ ఆడియన్స్ కి రీచ్ అవుతాం. ఇది ఎప్పటి వరకు చేయాలి? మన బిజినెస్ లో గ్రోత్ అనేది కనిపించేంత వరకు పెయిడ్ మార్కెటింగ్ చేయాల్సిందే. కొంతమంది పెయిడ్ మార్కెటింగ్ అంటే ఇది రిజల్ట్ ఇస్తుందా లేదా అనేది బిజినెస్ ఓనర్ గా మనకు ఉంటుంది. 100% పెయిడ్ మార్కెటింగ్ అనేది రిజల్ట్ ఇస్తుంది. కానీ ఈ పెయిడ్ మార్కెటింగ్ చేసే డిజిటల్ మార్కెటర్స్ కావచ్చు, అంటే మన రిసోర్సెస్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఎలా మానిటరింగ్ చేస్తారు తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా బిజినెస్ ఓనర్స్ దే. ఒక బిజినెస్ ఓనర్ గా నాకు డిజిటల్ మార్కెటింగ్ తెలియకపోతే డిజిటల్ మార్కెటర్ ఏది చేసినా గానీ, నేను ది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ని చేయించడం కోసం ఒక రిసోర్సెస్ ని హైర్ చేసుకున్నాను, అతను ఎంత చేసినా నా బిజినెస్ గ్రో అవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఆ డిజిటల్ మార్కెటర్ మన బిజినెస్ ని ఎలా డైవ్ చేస్తున్నారు, అక్కడ స్ట్రాటజీ అనేది ల్యాకింగ్ ఉండొచ్చు. దాన్ని అతనన్నా రెక్టిఫై చేయాలి, ఆ రిసోర్సెస్ అన్న ఓవర్కమ్ చేయాలి, ఆర్ ఎల్స్ మనం అన్నా ఫిక్స్ చేయాలి. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ వీఆర్ ఇన్వాల్వింగ్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్ ఇన్ టు ద డిజిటల్ మార్కెటింగ్ ఆపరేషన్స్. సో ప్రాపర్ చెక్ లిస్ట్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే యాజ్ ఎ బిజినెస్ ఓనర్స్ గా ది బెస్ట్ రిజల్ట్స్ అనేది డిజిటల్ మార్కెటర్స్ దగ్గర నుంచి మనం తీసుకొని రావచ్చు. అలాగే ప్రొడక్టివిటీ అని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా దెర్ ఆర్ మెనీ హైరార్క్యూస్ ఉంటాయి, బట్ ఇవి బేసిక్ అండ్ ఫండమెంటల్స్. వీటిని కనుక మనం ఫోకస్ చేసుకోగలిగితే, యాజ్ ఎ బిజినెస్ ఓనర్ గా ఫోకస్ చేయగలిగితే, డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఆర్ ఎల్స్ డిజిటల్ మార్కెటింగ్ రీసోర్సెస్ దగ్గర నుంచి గ్రోత్ ఓరియంటెడ్ రిజల్ట్స్ అనేది తెచ్చుకోవడం అనేది ఒక బిజినెస్ ఓనర్ గా ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.